ఈ వీడియోకి నేను ఇంట్రో చెప్పాలి అని కూడా నాకు అనిపించట్లేదు. ఐ మీన్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. నిన్న నైట్ నుంచి నాకు అస్సలు సరిగ్గా మనసులా లేదనమాట. ఏవేవో ఆలోచనలు. ఎందుకో మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. యూట్యూబ్ ఒక పెద్ద బండ తీసి నా నెత్తి మీద వేసినట్టు ఉందన్నమాట. నాకు ఇప్పుడు అంత అది బాధ అని చెప్పాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పెద్ద బాంబ్ ఇట్లా వేల్చేసింది యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా యూట్యూబ్ అప్డేట్స్ కొత్త రూల్స్ తెచ్చింది అని పెద్ద 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 వాళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు కదా. అది నిజంగా నాకు నిన్న ఒక వీడియో చూశాను. అప్పటి నుంచి మనసులో లేదు, మైండ్లో ఏవేవో ఆలోచనలు అనమాట. బికాజ్ నేను ఈ ఇయర్ ఎలాగైనా సరే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి. ఐ మీన్ సక్సెస్ అంటే మానిటైజేషన్ అయిపోవాలి ఈ ఇయర్ అని ఒక పెద్ద ఏమంటారు ఒక టార్గెట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. నాకు జూన్ వరకు టైం ఉంది. బికాస్ నేను జూన్ 2020లో ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పటికి క్రియేటర్స్ చాలా తక్కువ ఉన్నారనమాట. అప్పట్లోనే నాకు ఒక వీడియోకి కుకింగ్ వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చాయన్నమాట. అప్పట్లోనే నేను అప్పుడు కంటిన్యూ చేయకుండా ఆపేసి ఇప్పుడు దీనింట పరిగెడుతూ ఉన్నాను. నాకు ఇది ఒక ప్యాషన్. నాకు అప్పుడు వ్యూస్ వచ్చినప్పుడు నాకు ఆ యూట్యూబ్ గురించి అంత తెలియదు అనమాట. అంటే 1 yearలోనే ఇంత వాచ్ టైం ఉండాలని నాకు అప్పుడు తెలియదు. నిజంగా నేను అప్పుడు అంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయలేదు. బట్ ఇప్పుడు యూట్యూబ్ గురించి మొత్తం నాలెడ్జ్ని ఇక్కడ పెట్టుకున్నా కూడా ముందుకెళ్ళలేకపోతున్నా. అట్లా ఉంది నా పరిస్థితి. దేనికైనా రాసి పెట్టి ఉండాలంటారు, అదైతే నిజమే. సో జూన్ 2020లో స్టార్ట్ చేశా కాబట్టి జూన్ 2020 ఐ మీన్ నెక్స్ట్ జూన్ వరకు నాకు టైం ఉంది. సో ఎట్లా అయినా సరే కొడదాం ఈసారి అని ఫిక్స్ అయిపోయాను. బట్ ఈలోపే పెద్ద బండ తెచ్చేసింది అనమాట యూట్యూబ్ నా నెత్తి మీద. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు. లిటరలీ నాకు తెలియకుండా నా కళ్ళలోంచి వాటర్ కూడా వచ్చాయి. అంటే అది బాధ అని చెప్పాలో, ఎందుకు ఇలా పగబట్టిందని చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఏదైనా గట్టిగా చెయ్యాలని ముందుకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి నా వెనక నుంచి ఇట్లా లాగుతుంటుంది. నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. ఈసారి ఎట్లయినా సరే ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాను. యూట్యూబే మమ్మల్ని లాగుతుంది అనమాట. కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో లేదా మానిటైజేషన్ అవ్వకుండా ఉన్న పాత క్రియేటర్స్కి కానీ వాళ్ళందరికీ ఇప్పుడున్న వాచ్ టైం క్లియర్ చేయడానికే మాకు సరిపోవట్లేదు. ఇప్పుడున్న వాచ్ టైంకి డబల్ వాచ్ టైం క్లియర్ చేయాలంట 2027లో ఫిబ్రవరి నుంచి. అసలు ఇట్స్ చాలా పెద్ద ఇది అనమాట. ఇదే కంప్లీట్ చేయలేకపోతున్నాం మేము. ఇంకా అది ఎప్పుడు చేయగలుగుతాం చెప్పండి. నాకు రాత్రంతా ఆలోచించి పొద్దున్నే లేవగానే మా హస్బెండ్కి చెప్పా, ఇట్లా కొత్త అప్డేట్స్ వచ్చాయంట, ఇట్లా ఉంది సిచ్యువేషన్ పరిస్థితి ఇది అంటే తను అన్నారు, ఇప్పుడు క్రియేటర్స్ చాలా ఎక్కువ మంది పెరిగిపోతున్నారు కదా, సో అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్టున్నారు యూట్యూబ్ వాళ్ళు కూడా అని చెప్పాడు అనమాట. నేను ఇంకా చేయలేను, నా వల్ల కాదు, నేను ఇదే రీచ్ అవ్వలేకపోతున్నాను, ఇంకా అది ఎప్పుడు నేను రీచ్ అవుతాను, నేను స్టాప్ చేస్తాను అంటే తను వెంటనే నో డోంట్ స్టాప్ అన్నట్లు అన్నారనమాట. అస్సలు స్టాప్ చేయకు, నువ్వు కంటిన్యూ చెయ్యి, డెఫినెట్లీ విల్ రీచ్ వన్ డే సక్సెస్, ఏదో ఒక రోజు వస్తుంది అని తను చెప్తాడు. ఎప్పుడు ఇదే చెప్తారనమాట. నేను ఎప్పుడైతే ఇట్లా పడిపోతానో తను నన్ను ఇట్లా పుష్ చేస్తారనమాట. తను చాలా మోటివేట్ చేస్తారు. సో ఇంకా ఒక అర్ధగంట చెప్పారనమాట దాని గురించి. మళ్ళీ అప్పుడు మేబీ రావచ్చు కదా ఒకరోజు సక్సెస్, మనం ఇంత కష్టపడుతున్నాము, మన కష్టాన్ని గుర్తిస్తారు కదా, ఆ దేవుడైనా చూడడా అని అనిపిస్తుంది. కానీ నా వీడియోస్కి వచ్చిన వ్యూస్ చూసుకుంటే నిజంగా నాకు ఒక్కోసారి ఏడుపు వస్తుంది అనమాట. నేను ఆ వీడియో తీయడానికి ఎన్ని అవర్స్ కష్టపడి ఉంటానో నాకే తెలుసు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఈ మధ్య కొంచెం కన్సిస్టెన్సీగా మాట్లాడుతున్నా కాబట్టి నాకు ఇలా డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నా. కానీ ఇది వరకు అయితే ఒక వీడియోకి దగ్గర ఎన్ని టేక్ ఆఫ్స్ ఇచ్చుంటాను, ఆల్మోస్ట్ ఒక 50-60 టేక్ ఆఫ్స్ కూడా ఇచ్చింటాను అనమాట. అన్నిసార్లు మాట్లాడి డిలీట్ చేయడం అట్లా చాలా సార్లు చేశాను. బట్ ఆ వీడియోకి దగ్గర ఒక 20-30 వ్యూస్ కంటే ఎక్కువ ఉండవు అనమాట. నిజంగా బాధ వేస్తుందో ఏమో చెప్పండి, నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సో ఇట్లావన్నీ చూసినప్పుడు మనకి సక్సెస్ రానప్పుడు ఎందుకు అంత టైం వేస్ట్ చేయడం, దీని మీద టైం ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అని అనిపిస్తుంది. బట్
నాకు ఇది ప్యాషన్ అనేది నా హస్బెండ్కి చాలా తెలుసు అనమాట. నేను చాలా చెప్పాను కాబట్టి ఇది వరకు, సో నీ ప్యాషన్ అది, ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ట్రై చేయని హీ పుష్ మీ అనమాట. సో అట్లా అన్నప్పుడు ఒక వీడియో పెట్టా మార్నింగ్. పెట్టినప్పుడు నార్మల్గా వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి అని ఈవినింగ్ టైంలో చూసాను అనమాట. చూసినప్పుడు అది ఇంకా 18, 19 ఆ రేంజ్లోనే ఉంది, అరౌండ్ 20 వ్యూస్ వరకు ఉందన్నమాట. దీనికా నేను ఇంత కష్టపడేది అని అనిపించింది నాకు. అట్లా అనిపించి నేను బ్యాక్ రావాలని ఇట్లా బ్యాక్ బటన్ ప్రెస్ చేయబోతుంటే సడన్గా నోటిఫికేషన్ వచ్చింది, కామెంట్ వచ్చినట్టు. కామెంట్ ఓపెన్ చేసి చూస్తే ఆ కామెంట్ నిజంగా ఎంత మోటివేటివ్గా అనిపించిందో తెలుసా. నేను మీ వీడియోస్, నాకు టైం ఉన్నప్పుడు నేను మీ వీడియోస్ చూస్తాను, ఎందుకంటే ఒక యూట్యూబర్ కష్టం ఇంకో యూట్యూబర్కే తెలుస్తుంది, నేను కూడా 4 years కష్టపడ్డాను అని తను చెప్పారనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. కొన్నిసార్లు మీరు పెట్టే కామెంట్సే మాకు ఒక ఎనర్జీ బూస్టర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో అప్పుడు అరే చేద్దాం, ఏమవుతుంది, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది కదా, ఎందుకు నేను వెంటనే రావాలి అని కోరుకుంటున్నాను. ఇంకా 5 months టైం ఉంది కదా, 5 monthsలో నా ఎఫర్ట్స్ అన్నీ పెడదాము, ఏదైతే అది అవుతుంది అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్. నేను అసలు ఇట్లా ఉన్నాను, చేయకూడదు అనుకున్నా, బట్ న్యాచురల్గానే పెట్టాలి ఇక మీదట అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక మీదట డైలీ బ్లాగ్స్ కూడా పెడదామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నా గొంతు ఇప్పుడు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, అయినా సరే ఈ వీడియో పెట్టాలి అన్నట్టు ఇదివరకు ఒకసారి ఆల్రెడీ మాట్లాడాను, బట్ అక్కడ రికార్డ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయాను అనమాట. మొత్తం మాట్లాడి బాగా చెప్పిన తర్వాత వెళ్ళి చూసుకుంటే ఫోన్ ఆఫ్లో ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నెన్నో అనమాట. ఒక క్రియేటర్ ఎఫర్ట్ ఇంకో క్రియేటర్కే తెలుస్తుంది అనమాట. మీరు ఒక్కసారి ఈ ఫీల్డ్లోకి వచ్చి చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి దీనికి అని. బట్ అది వాళ్ళ ఆ ఎఫర్ట్స్, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఏంటి ఇదంతా వాళ్ళ ఇండివిజువాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది కూడా నేను ఒప్పుకుంటాను. ఒక్కొక్కరు ఫ్లూయెంట్గా, ఫ్రీక్వెంట్గా, కంటిన్యూస్గా, నాన్ స్టాప్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలుగుతారు. బట్ నేను అట్లా కాదు, చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఇక మీదట ఎంత అంటే కన్సిస్టెన్సీగా ఇట్లా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఒక చిన్న ఏమంటారు పర్ఫెక్ట్ వీడియో రావాలని అయితే నేను అనుకోను, ఎందుకంటే ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో, పర్ఫెక్ట్ వీడియో కోసం ట్రై చేసి అలసిపోవడం తప్ప ఏం రాదనమాట. ఎలా ఉన్నా సరే న్యాచురల్గానే వీడియో పెట్టాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట. సో నేను ఈ ఇయర్ ఎలా అయినా సరే నా గోల్ని రీచ్ అవ్వాలి. సో దానికి ముఖ్య పాత్రలు అయితే మీరే, అంటే ఆడియన్సే అనమాట. మీరు నా వీడియో చూసేదాన్ని బట్టే నాకు ఏమంటారు వాచ్ టైం అనేది వస్తుంది అనమాట. సో ఏదో మీరు ఎన్నెన్నో వీడియోస్ చూస్తుంటారు కదా, నా వీడియో చూడడానికి టైం లేకపోయినా కనీసం మీ ఫీడ్లోకి వస్తే ఆన్ చేసేసి కనీసం సైడ్కైనా అట్లా పెట్టేయండి. ఒక 10-15 మహా అంటే 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువైతే వీడియో పెట్టలేను కదా నేను. సో ఆ 20 నిమిషాలు అట్లా పెట్టేస్తే ఆ వాచ్ టైం నాకు కౌంట్ అవుతుంది కదా. ఎందుకంటే ఈ జనవరి లోపు అయితేనే 4000 hours వాచ్ టైం ఉంటుంది అనమాట. మరి 2027 ఫిబ్రవరి నుంచి అయితే 8000 hours. నేను ఎప్పుడు కంప్లీట్ చేయాలి చెప్పండి 8000 hours? నేను క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. సో అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా, నేను ఇక్కడే ఉన్నా. నాకు లక్ అస్సలు ఫేవర్ చేయట్లేదు, అట్లా ఉంది నా పరిస్థితి. ఏం చేయాలి? సో నేను నా గోల్ రీచ్ అవ్వాలంటే ప్లీజ్ నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, అండ్ వీడియోకి హైప్ చేయండి అనమాట. హైప్ చేయడం ద్వారా ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే లైక్ చేయడం ద్వారా కూడా వీడియో ఎక్కువ మందికి ఫీడ్లోకి వెళ్తుంది, వాళ్ళ ఫీడ్లోకి. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్ చేయండి. నేను ఫర్దర్గా మంచి వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇగ్నోర్ మై ఫేస్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:22 అయిందనమాట నైట్. సో ఇప్పుడు మాట్లాడుతున్నాను. మార్నింగ్ అస్సలు మాట్లాడలేము అనమాట, పక్కన సౌండ్స్, పిల్లలు ఉంటారు,
ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది, వాళ్ళు ఏడుస్తారు, చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళంతా పడుకున్నాక నాకు ఇట్లా టైం దొరికింది అనమాట. సో ఎంత నా చేతనైనంత కష్టమైతే చేస్తాను నేను దీంట్లో సక్సెస్ అవ్వడానికి. సో ఆ తర్వాత ఆ దేవుడు ఏం రాశాడో తెలియదు కదా. సో చూద్దాము. ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, మా ఇంట్లో మేడ్ ఏం లేదనమాట, ప్రతి ఒక్క పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ యూట్యూబ్ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టమా అండ్ రీసెంట్గా ఈ మధ్య ట్యూషన్ స్టార్ట్ చేశాను అనమాట. అన్నీ చూసుకుంటూ వచ్చేసరికి యూట్యూబ్ని నెగ్లెక్ట్ చేసేస్తానేమో అని భయం వేసింది. సో అది కూడా లేదు, ఈసారి యూట్యూబ్ మీద కూడా నా ఫస్ట్ ఫోకస్ అయితే పెడతాను. 5 months టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో 5 monthsలో ఎంత వీలైతే అంత నా ఎఫర్ట్స్ అయితే నేను పెడతాను అనమాట. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు కూడా న్యూ క్రియేటర్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటాను. బికాస్ మీరు నాకు ఏదోలాగా సాయం చేస్తున్నారంటే నేను కూడా సహాయపడాలి కదా. సో మీరు మీరు న్యూ క్రియేటర్ అయితే కానీ కింద కామెంట్స్లో చెప్పండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోస్ చూడడానికి కూడా నేను ట్రై చేస్తాను. అండ్ తప్పకుండా చూస్తాను కూడా, ఎందుకంటే నా నుంచి కూడా వేరే వాళ్ళకి సహాయం అందాలి కాబట్టి. సో వీడియో అయితే ఎంత లెంత్ వచ్చిందో తెలియదు కానీ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంట్రో చెప్పలేదు కానీ ఎండింగ్ మాత్రం చెప్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్స్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని. ఈ వీడియోని హైప్ చేయడం ద్వారానే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.